ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? రెజ్యూమ్‌లో 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని మెన్షన్ చేసి జాబ్ తెచ్చుకుందామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ప్రాబ్లమే అయినా దానికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇంకోటుంది. అదే మీ రెజ్యూమ్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌కి మీ యాక్చువల్ స్కిల్ మ్యాచ్ అవుతున్నాయా? 2026లో ఐటీ హైరింగ్ చేసుకుంటున్నారు. హైరింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ మీ రెజ్యూమ్ చూసి డెసిషన్ తీసుకోవడం లేదు. వాళ్ళు మీ స్కిల్స్, ప్రాజెక్ట్ నాలెడ్జ్, ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ, పర్ఫార్మెన్స్ అండ్ కాన్స్టిట్యుయెన్సీ అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు హైరింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం చెక్ చేస్తున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ కంటే స్కిల్ మిస్ మ్యాచ్ పెద్ద రెడ్ ఫ్లాగ్. సపోజ్ మీ రెజ్యూమ్ లో 3 ఇయర్స్ జావా ఎక్స్‌పీరియన్స్ అని మెన్షన్ చేశారు. కానీ ఇంటర్వ్యూలో బేసిక్ జావా క్వశ్చన్స్ అడిగితే ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోతే అప్పుడు హైరింగ్ చేసుకునే వాళ్ళకి డౌట్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఎక్స్‌పీరియన్స్ అంటే జస్ట్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు అనేది కాదు. హైరింగ్ చేసుకునే వాళ్ళు మెయిన్ గా చూసేది మీరు ఏం వర్క్ చేశారు, ఏ టెక్నాలజీ యూస్ చేశారు, ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు, రియల్ టైమ్ లో ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే రెజ్యూమ్ లో మెన్షన్ చేసిన ఎక్స్‌పీరియన్స్ మీద క్రెడిబిలిటీ తగ్గిపోవచ్చు. సో ఎక్స్‌పీరియన్స్ ఇయర్స్ కన్నా యాక్చువల్ స్కిల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ రెజ్యూమ్ లో ఏబీసీ కంపెనీ జనవరి 2023 టు డిసెంబర్ 2025 అని మెన్షన్ చేశారు. కానీ యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ డేట్స్ డిఫరెంట్ గా ఉంటే వెరిఫికేషన్ టైమ్ లో మిస్ మ్యాచ్ కనిపించవచ్చు. హైర్ చేసుకున్న వాళ్ళకి లేదంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ వెరిఫై చేయొచ్చు. సో కంపెనీ నేమ్, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, డెసిగ్నేషన్ అన్ని అక్యురేట్ గా ఉండాలి. స్మాల్ మిస్టేక్స్ అయినా క్లారిఫికేషన్ అడగొచ్చు. ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మాత్రమే సీరియస్ ఇష్యూ అవ్వచ్చు. పాయింట్ 3, సాలరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. కొన్ని క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు సాలరీని కూడా ఇన్ఫ్లేట్ చేస్తారు. యాక్చువల్ సాలరీ 6 LPA ఉంటే రెజ్యూమర్ నెగోసియేషన్ లో 10 LPA అని చెప్పడం ఇది రిస్కీ. బికాస్ సాలరీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫికేషన్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయితే హైరింగ్ చేసుకునే వాళ్ళకి డౌట్ రావచ్చు. సాలరీ నెగోసియేషన్ చేయడం రాంగ్ కాదు, కానీ ఫేక్ సాలరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం చాలా రిస్కీ. పాయింట్ 4 వచ్చేసి ప్రాజెక్ట్ నాలెడ్జ్. ఇది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. మీ రెజ్యూమ్ లో AWS, డాకర్స్, కుబర్నెట్స్, CI/CD అని మెన్షన్ చేశారు అనుకుందాం. ఇంటర్వ్యూస్ ఇమీడియట్ గా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఇస్ AWS సర్వీసెస్ డిడ్ యూ యూస్, హౌ డిడ్ యువర్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ వర్క్, వాట్ ప్రొడక్షన్ ఇష్యూస్ డిడ్ యూ ఫేస్, హౌ డిడ్ యూ ట్రబుల్ షూట్ ది ఇష్యూ. యాక్చువల్ గా వర్క్ చేసి ఉంటే మీరు రియల్ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కానీ రెజ్యూమ్ లో కీబోర్డ్స్ కోసం టెక్నాలజీస్ యాడ్ చేసి ఉంటే ఇంటర్వ్యూస్ లో ఈజీగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రెజ్యూమ్ లో యాక్చువల్ నోన్ అండ్ వర్క్డ్ విత్ టెక్నాలజీస్ మాత్రమే మెన్షన్ చేయండి. పాయింట్ 5, AI వల్ల ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుంది. 2026 లో AI యూసేజ్ హైరింగ్ ప్రాసెస్ ని కూడా చేంజ్ చేస్తుంది. క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్ లో AI జనరేటెడ్ ఆన్సర్స్ యూస్ చేయడం, రియల్ టైమ్ అసిస్టెన్స్ తీసుకోవడం వల్ల కంపెనీస్ కి ఇంటర్వ్యూ అథారిటీ ఒక ఛాలెంజ్ గా మారుతుంది. అందుకే కంపెనీస్ ప్రాక్టికల్ అసెస్మెంట్స్, రియల్ టైమ్ డెసిషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మీనింగ్ ఏంటంటే AI ని యూస్ చేయకూడదని కాదు, బట్ AI ఇచ్చిన ఆన్సర్స్ ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటున్నారా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా, రియల్ ప్రాజెక్ట్ సిచ్యువేషన్ లో అప్లై చేయగలరా, ఇది ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఆఫర్ వచ్చింది, ఇంటర్వ్యూ క్లియర్ అయింది, సో సెలక్షన్ కంప్లీట్ అయింది అనుకోకండి. చాలా కంపెనీస్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆర్ BGV హైరింగ్ ప్రాసెస్ లో ఇంపార్టెంట్ స్టెప్స్. డిపెండింగ్ ఆన్ ద కంపెనీ అండ్ రోల్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, ఐడెంటిటీ, అడ్రస్, రిఫరెన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయవచ్చు. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూ క్లియర్ చేసిన BGV స్టేజ్ లో ప్రాబ్లం రావచ్చు. అందుకే బిగినింగ్ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడం సేఫెస్ట్ ఆప్షన్. పాయింట్ 7, రిఫరెన్స్ చెక్. కొన్ని హైరింగ్ ప్రాసెస్ లో ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ప్రొఫెషనల్ రిఫరెన్స్ కూడా వెరిఫై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రీవియస్ కంపెనీలో ఎగ్జాక్ట్ గా ఏ రోల్ లో వర్క్ చేశారు, ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ వర్క్ చేశారు, మీ ఎంప్లాయ్మెంట్ డేట్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ వెరిఫై చేయవచ్చు. సో రెజ్యూమ్ లో ఒక ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ లో అనదర్ ఇన్ఫర్మేషన్, రిఫరెన్స్ దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ క్రియేట్ అవుతుంది. పాయింట్ 8 వచ్చేసి, సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఫేక్ ఎక్స్పీరియన్స్ కంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ఆన్సర్ చాలా ఈజీ, కాన్స్టెన్సీ లేకపోవడం. మీ రెజ్యూమ్ ఒక స్టోరీ చెప్పాలి, మీ ఇంటర్వ్యూ ఆన్సర్స్ అదే స్టోరీని సపోర్ట్ చేయాలి, మీ డాక్యుమెంట్స్ అదే ఇన్ఫర్మేషన్ ని సపోర్ట్ చేయాలి, మీ ప్రాజెక్ట్ నాలెడ్జ్ కూడా అదే ఎక్స్పీరియన్స్ ని ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెజ్యూమ్ లో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూలో 4 ఇయర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు, కానీ డాక్యుమెంట్స్ లో 2.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాజెక్ట్ క్వశ్చన్స్ అడిగితే బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. అప్పుడు హైర్ చేసుకునే వాళ్ళకి మెయిన్ డౌట్, కెన్ ఐ ట్రస్ట్ దిస్ క్యాండిడేట్? వన్స్ హైరింగ్ చేసుకునే వాళ్ళ ట్రస్ట్ లాస్ అయితే సెలక్షన్ ఛాన్సెస్ చాలా తగ్గిపోవచ్చు. ఎక్స్పీరియన్స్ తక్కువ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయకండి, ఇన్స్టెడ్ రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి, ఇంటర్న్షిప్స్ జెన్యూన్ గా మెన్షన్ చేయండి,
ఫ్రీలాన్స్ వర్క్ ఉంటే ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. గిట్ హబ్, పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి. ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. రెజ్యూమ్ లో నిజంగా వచ్చిన టెక్నాలజీస్ మాత్రమే మెన్షన్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ రెజ్యూమ్, ఇంటర్వ్యూస్ అండ్ డాక్యుమెంట్స్ మధ్య కాన్స్టెన్సీ మెయింటైన్ చేయండి. ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కంపెనీస్ కి జస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్న క్యాండిడేట్స్ కావాలని కాదు, వాళ్ళకి కావాల్సింది కెన్ దిస్ పర్సన్ యాక్చువల్లీ డూ ది జాబ్ అనే ఆన్సర్. ఫేక్ ఎక్స్పీరియన్స్ తో షార్ట్ టర్మ్ లో ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీ రావచ్చు, కానీ రియల్ స్కిల్స్, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అండ్ కాన్స్టెన్సీ ప్రొఫైల్ ఉంటే నీ లాంగ్ టర్మ్ కెరియర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ మీద కెరియర్ బిల్డ్ చేయకండి, రియల్ స్కిల్స్ మీద కెరియర్ బిల్డ్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ తక్కువ అయినా పర్లేదు, స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆపర్చునిటీస్ తప్పకుండా వస్తుంది. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.